హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ అంటే కథ కాదు కానీ, నా ఫ్రెండ్ యొక్క వాడి లైఫ్‌లో జరిగినటువంటి చిన్న సన్నివేశం. నాకెందుకో అది మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలనిపించింది. వాడిది ఒక చిన్న ఫ్యామిలీ అండి. వాళ్ళ కుటుంబంలో వాడి ఫ్యామిలీలో వాడు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న చిన్న కుటుంబం. హ్యాపీగా నడుస్తుంది. అయితే ఆ ఫ్యామిలీలో సడన్‌గా వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. మేబీ వాడికి కూడా ఒక 4-5 సంవత్సరాలు ఉండొచ్చు. ఊహ కూడా వాడికి తెలియనటువంటి వయసు. ఆయనకి ఎందుకో కాస్త అనారోగ్యం వచ్చి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో రెండో రోజు కార్యక్రమాలు అలా చేస్తూ ఉంటారు కదా! ఏమో సంథింగ్ చనిపోయిన తర్వాత రెండో రోజు, మూడో రోజు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇంక వాడికి కూడా స్నానం చేయించారు. వచ్చిన చుట్టాలందరూ కూడా వాడికి కూడా స్నానం చేయించి బట్టలు వేయాలని చూస్తుంటే వాడికి ఉన్న బట్టల్లో కూడా కోటు వేసుకునే డ్రెస్ అంటే ఇష్టం. వాడికి కూడా ఒక జతే ఉంది. ఒక జతే ఉందంట. ఆ కోటు వేసుకుంటే వాడికి ఇష్టం అది. సో ఆ కోట్ ఏమో ఉతికేస్తుంది. ఉతికి అది తడిగా ఉందన్నమాట. అది వద్దమ్మా, అది వేసుకోకూడదు, తడిగా ఉంది అని ఎంత చెప్పినా కూడా వాడు వినట్లేదు. అయితే అక్కడ ఉన్న సన్నివేశంలో అందరూ చుట్టాలందరూ ఉండేటప్పటికి వాడేదో ఇంట్లో ఫంక్షన్ నడుస్తుంది అని అనుకుంటున్నాడు తప్ప, అరే మా నాన్నగారు చనిపోయారు ఈ టైంలో అనే విషయం కూడా గ్రహించలేని వయసు వాడేది. అయితే ఎంతమంది చెప్పినా కూడా డ్రెస్ బాగాలేదు, తడిగా ఉంది, జలుబు చేస్తుంది, వేసుకోవద్దమ్మా అని ఎంత చెప్పినా కూడా వాడు వినలేదు. తెగమారం చేస్తూ వచ్చాడు. వాళ్ళమ్మ వెంటనే తన ప్రపంచమే అనుకున్న తన భర్త పోయిన బాధలో ఉన్నా కూడా ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చింది. తన బుగ్గల మీద ఉన్నటువంటి కన్నీళ్లు ఇంకా ఆరకుండానే ఆమె తన బిడ్డకు దగ్గరకు వచ్చింది. వచ్చి వాడిని బతిలాడుకుంది. వద్దురా నాన్న అని అరిచింది, తిట్టింది, కొట్టింది. కానీ ఎందుకు? తన తోడు పోయింది అనే బాధ కంటే కూడా తన బిడ్డలకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్న భయమే ఎక్కువైంది ఆ తల్లికి. చూసారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తల్లి ఆలోచన ఎప్పుడు కూడా తన బిడ్డల గురించే ఉంటుంది. ఆ రోజు అందరికీ వాడి యొక్క మొండితనం కనిపించింది, కానీ నాకు మాత్రం ఒక అమ్మ యొక్క గుండె తపన కనిపించింది. మరి మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.